పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక స్థితిగతులపై ఆ దేశ మాజీ చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ క్రీడా ప్రపంచంలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పీసీబీ ఆదాయంలో అత్యధిక భాగం ఐసీసీ నుంచే వస్తుందని, అయితే ఆ ఐసీసీకి అందే నిధులలో దాదాపు 90% భారత్ నుంచే లభిస్తాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకవేళ భారత్ నిధులు ఆపేస్తే గనుక పాక్ క్రికెట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతోందని ఆయన హెచ్చరించారు. అయితే రాజకీయ కారణాలతో 2026 టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ ప్రకటించిన నేపథ్యంలో రమేష్ రాజా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్తో గొడవలు పెట్టుకుంటేనే పరోక్షంగా భారత్ ఇచ్చే నిధులపైనే ఆధారపడటం పాక్ ద్వంద్వ నీతికి నిదర్శనమని నెటిజన్లైతే ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ మొండి నిర్ణయాల వల్ల పాక్ క్రికెట్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవటమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఏకాకి అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.